హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఫ్రైడే సాటర్డే అయిపోయింది కదా. ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. 2 ఆగస్టు 2026 అంటే రేపటి నుండి స్టార్ట్ అయ్యే కొత్త మంత్లో ఒక అద్భుతాన్ని చేసే స్టాక్ గురించి చెప్పబోతున్నాను. అస్సలు మిస్ చేయొద్దు. ఇప్పుడు కొనకపోతే దీన్ని ఎప్పుడు కూడా కొనలేరు. ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూసిన ఈక్విటీ స్టాక్స్ మొత్తం ఎలా హిట్ అవుతున్నాయో మీరు రెగ్యులర్గా చూశారు కదా. సో ఈ అసలు ఈ వీడియో స్కిప్ చేయకుండా అసలు స్టాక్ ఏంటి, ఎందుకు మరి కొనాలా కొనకూడదా, ఎందుకు కొనాలి అంత కాన్ఫిడెన్స్గా మనం ఆ స్టాకు కొనండి అని చెప్పడానికి రీజన్ ఏంటి. సో దట్టు ఆ స్టాక్ ఈరోజు ఒక 15% పడిపోయింది. సో పడిపోయిన స్టాక్ గురించి కొనమని చెప్తున్నానంటే సంథింగ్ ఒకటి ఉంటుంది. సో అదేంటనేది వీడియోలో చూద్దాం. సో బిఫోర్ మన వీడియోలో కంటెంట్కి వెళ్ళడానికి ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్ళే కొద్దీ మనందరికీ తెలుసండి, ఫ్యూచర్లో ఎయిర్ నెసెసిటీ ఎంతైతే ఉంటుందో మనందరికీ తెలుసు. ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ, వీటికి ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుందన్నమాట. సో అటువంటి వాటి మీద వర్క్ చేసే కంపెనీ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే సో ఆ కంపెనీ పేరే ధర్మెక్స్ అండి. ఆ కంపెనీ పేరే ధర్మెక్స్. సార్ ఏంటి ఈ ధర్మెక్స్ కంపెనీ ఏం చేస్తుందయ్యా అంటే, ఇది ఒక ఎంఎన్సి కంపెనీ అండి, ఇంజనీరింగ్కి సంబంధించిన ఎంఎన్సి కంపెనీస్ అన్నమాట. సో ఇది మెయిన్గా ధర్మెక్స్ ఇండియాలోనే ఎనర్జీ ఎన్విరాన్మెంట్ సొల్యూషన్ కంపెనీస్లో ఒకటి. ఇది ఎనర్జీ ఎన్విరాన్మెంట్ సొల్యూషన్ కంపెనీస్లో ఒకటి. 1966లో దీన్ని స్టార్ట్ చేశారండి. సో ఇది హెడ్ క్వార్టర్స్ వచ్చి పూణే, మహారాష్ట్ర పూణేలో ఉంది. దాదాపు ఇప్పుడు 90కి పైగా దేశాలలో స్ప్రెడ్ అయిందనమాట ధర్మెక్స్. సో దీనికి మెయిన్ బిజినెస్ వచ్చి ధర్మెక్స్ ఇండస్ట్రియల్ బాయిలర్స్ కానివ్వండి, సో నెక్స్ట్ వచ్చి వేస్ట్ హీట్ రికవరీ కానివ్వండి, మెయిన్ బిజినెస్ మీకు ఇప్పుడు చూపెడతాను. సో ఇండస్ట్రియల్ బాయిలర్స్ కానివ్వండి, స్టీమ్ సిస్టమ్స్ కానివ్వండి, వేస్ట్ హీట్ రికవరీ కానివ్వండి, వాటర్ అండి, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్స్, సో కూలింగ్ అండ్ హీటింగ్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, సో ఇలా చాలా టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ కస్టమర్స్ ఎవరు ఉంటారయ్యా అంటే, సో ఆయిల్ అండ్ గ్యాసెస్కి సంబంధించిన వాళ్ళు, పవర్ ప్లాంట్స్, స్టీలు, సిమెంటు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్స్, డేటా సెంటర్స్, వీళ్ళందరితో కూడా వీళ్ళకి మంచి తత్సంబంధాలు అయితే ఉన్నాయి. సో మరి ఇటువంటి షేరు ఈరోజు ఎందుకు పడిపోయిందయ్యా అంటే, దీని క్యూ క్యూ1 రిజల్ట్స్ అయితే దాదాపు ఒక 86% నెట్ ప్రాఫిట్ అనేది 86% పడిపోయింది. మార్నింగ్ కనుక మనం చూసినట్లయితే ఓపెన్ అవడమే 3600 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే లో, అసలు చాలా దాదాపు ఒక 20-30% డౌన్లో ఓపెన్ అయింది. సారీ, 14% నియర్లీ డౌన్లో ఓపెన్ అయింది. కానీ తర్వాత ఇమీడియట్లీగా బౌన్స్ బ్యాక్ అయింది. ఈ స్టాక్స్ ఇలాగే ఉంటాయండి. సో దీనికి ఏంటి అంటే 91 crores వన్ టైం ప్రాజెక్టు కాస్ట్ ఓవర్ రన్ ఇండస్ట్రీస్లో దాని పార్ట్స్ లోపలికి రావడం. సో కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో రాబోయే కొన్ని క్వార్టర్స్ కూడా వీళ్ళు కొంచెం వీక్గా ఉండవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధం వల్ల వీళ్ళకి ఆర్డర్స్ వచ్చే అవకాశం కూడా చాలా వరకు తక్కువగా ఉంది అని చెప్పేసి. సో మెయిన్గా ఇది పడడానికి రీజన్ ఏంటంటే, రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువగా వచ్చిందండి. సో రెవెన్యూ ఏదైతే ఉందో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చింది. నెట్ ప్రాఫిట్ కూడా సో ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ వచ్చి 91.08% తగ్గింది. సో ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో, కాకపోతే ఈ కంపెనీకి ఉన్న మేజర్ అసెట్స్ ఏంటంటే డెప్ట్ చాలా తక్కువ అనమాట. డెప్ట్ తక్కువ, మంచి బుక్ ఆర్డర్ అయితే చాలా బాగుందండి. ఇంజనీరింగ్ ట్రాన్సాక్షన్, క్లీన్ ఎనర్జీలో మంచి ప్లేస్ ఉంది దీనికి. వాటర్ ట్రీట్మెంట్ బిజినెస్లో కూడా మార్కెట్ లీడర్ ఇది. గ్రీన్ హైడ్రోజన్లో కూడా ఫ్యూచర్ ఉంది దీనికి. డేటా సెంటర్ కూలింగ్ బిజినెస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అంటే లాంగ్ టర్మ్లో అయితే దీన్ని మీరు బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు అండి. లాంగ్ టర్మ్లో 5000 దాకా టార్గెట్ ఉంది. అసలు ఈరోజే మీరు మిస్ అయ్యారు దీన్ని. మనము ఈరోజు నేను అందుకే చెప్తుంటానండి, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో
జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. సో మీరు చూడొచ్చు ప్రీమియం గ్రూప్లో ఈరోజు అది మార్నింగ్ ఇంట్రాడే కూడా ఇచ్చారండి. సో చూడండి, ఇంట్రాడే మార్నింగ్ 3675 దగ్గర ఇచ్చాను, టార్గెట్ 4000 దాకా. సో ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్. సో క్లోజింగ్ టయాన్ని కూడా 4300 పైకి వెళ్ళిందండి. సో సారీ, 4300 పైకి అంటే దాదాపు 400 రూపాయలు ఒక్క కాల్లోనే పెరిగింది. దీన్నే ఈక్విటీ కూడా ఇచ్చారనమాట. హ్యూజ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ధర్మెక్స్ కంపెనీ ఇచ్చిందనమాట. సో వండర్ఫుల్ సినారియో ధర్మెక్స్ కంపెనీ అనేది ఈరోజు చేసిన మ్యాజిక్ మామూలు మ్యాజిక్ కాదు. దాదాపు ఆ 3600 నిన్న నిన్న క్లోజింగ్ ప్రైస్ వచ్చి 4200. 4200 దగ్గర నుండి 3600 దగ్గర ఓపెన్ అవ్వడం అంటే 800 పాయింట్లు పడిపోయి మళ్ళీ ఇంకో 54 పాయింట్లు ప్లస్లో, అంటే దాదాపు ఒక్క రోజులోనే 2000 రూపాయల మూమెంట్ చూపెట్టిన స్టాక్ అండి ధర్మెక్స్ స్టాక్. సో ఇటువంటి స్టాక్స్ని మీకు ఇంట్రాడేలో కానివ్వండి, ఈక్విటీలో కానివ్వండి, మన దగ్గర తప్ప ఎవరు చెప్పే ఇది ఉండదు. సో అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే అవుట్పుట్ మీకు ఈక్విటీ, ఇంట్రాడే, సో ఎఫ్ అండ్ ఇవన్నీ అక్కడ అవుట్పుట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ స్టాక్ని ఇప్పుడు 4300 దగ్గర బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు అండి. కొనుక్కొని 4500 దగ్గరే అమ్మేసుకోండి. షార్ట్ టర్మ్లో చాలా మంచి బెనిఫిట్, ఎందుకంటే ఎక్సలెంట్ కంపెనీ. ఇది అప్కమింగ్ ఇయర్స్లో అయితే మీరు గుర్తుపెట్టుకోండి 10,000 రూపీస్ దాటిద్దండి. సో నేనైతే సైన్ చేసి ఇస్తాను, 10,000 రూపీస్ దాటిది, ఎందుకంటే అన్ని వర్క్ చేస్తుంది అనమాట కంపెనీ. సో నెక్స్ట్ మీకు ఉన్న యూట్యూబ్ డౌట్స్ని నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్స్లో రాయండి. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. పాపం వ్యూవర్షిప్ అయితే మరీ 300 వస్తుంది, అసలు మరి జనాలు ఎందుకు చూడట్లేదో కూడా తెలియడం లేదు. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద హెచ్ఎంఏ ఆగ్రో షేర్స్ గురించి చెప్పండి. బయింగ్ ప్రైస్ 33,000లో రిజల్ట్స్ ఉన్నాయి. సో 28% లాస్లో ఉన్నాను. యావరేజ్ చేయొచ్చా, సెల్ చేయాలా, హోల్డ్ చేయాలా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సార్ ఇప్పుడు ఇంత అమౌంట్లు పెట్టే బదులు ఒకసారి ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వి చూడండి, లేదంటే కోర్స్ నేర్చుకోండి. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మీరు 30 రూపీస్ దగ్గర కొన్నారు, 20 రూపీస్. యాక్చువల్గా అది అమ్మాల్సిన ప్రైస్ సార్ 30 to 35, హైయెస్టే 35. సో ఇప్పుడు మీరు యావరేజ్ చేసి కూడా ఉపయోగం లేదు, ఇంకొంచెం పడుతుంది. సో మీకు పాసిబిలిటీ ఉంటే ఇంకా అది డౌన్కి వెళ్తుంది. 15 రూపాయల దగ్గర యావరేజ్ చేయండి. ఇప్పుడు వద్దు, కంగారు పడొద్దు, పెరిగిద్ది, కంగారు పడాల్సిన పనేమీ లేదండి. పెరిగిద్ది, ఓపిక పట్టుకోండి. కంపెనీ ఫండమెంటల్గా బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉందండి. సో కాకపోతే ఇది ఏం చేస్తుందంటే ఈ బఫెల్లో మీట్ని లీడింగ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది వేరే వేరే కంట్రీస్కి. సో చూసుకోవాలి మీరు, ఓకేనా? సో రవి శ్రీనివాస్ గారు, డైలిజెంట్ ఇండస్ట్రీస్ 3 years టార్గెట్ చెప్పండి సార్. డైలిజెంట్ ఇండస్ట్రీస్ 3 years టార్గెట్ 2 రూపీస్ అండి. 3 yearsకి మహా అయితే 20 రూపీస్ అండి, అంతకుమించి కష్టం. శారదా గారు, సార్ హౌ మచ్ కేపీఐటి టెక్నాలజీస్ టేక్స్ టైమ్ టు రీచ్ 700? విచ్ వన్ ఈస్ ద బెటర్, లారస్ ల్యాబొరేటరీ ఆర్ కేపీఐటి టెక్నాలజీస్? యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లారస్ ల్యాబ్. టుడే ఐ రీచ్డ్ 1787. ఈజ్ ఇట్ సేఫ్ టు బై టుమారో? ప్లీజ్ ట్రై టు గివ్ మీ రిప్లై బిఫోర్ టుమారో మార్నింగ్ బిఫోర్ 9 AM. థ్యాంక్ యూ సార్. సో సారీ అండి. సో అందుకే ఇటువంటి డౌట్స్కి మీరు ఇమీడియట్లీగా కాల్ అయినా చేయొచ్చు, లేదు అంటే మెసేజ్ అయినా చేయొచ్చు. సో ఎందుకంటే కొంచెం మనం నెక్స్ట్ డే మార్నింగ్కి వేరే వేరే వర్క్స్లో ఉంటాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కేపీఐటి టెక్నాలజీయే బెటర్ అమ్మా. సో కేపీఐటి టెక్నాలజీ పెరగడానికి ఇంకొక 6 months అయినా పట్టే టైం ఉంది. టైం అయితే ఉంది, కొంచెం వెయిట్ చేయాలి. సో ఒక 6 months దాకా వెళ్ళే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ 700, 800, 1000 దాకా టార్గెట్ ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్, ఐ బాట్ 100 shares ఆఫ్ ఏంజిల్ వన్ ఎట్ 350. యావరేజ్ హోల్డ్ ఆర్ టార్గెట్ ప్రైస్ చెప్పండి విద్యారాజ్ గారు. సో ఏంజిల్ వన్ అనేది 350 దగ్గర కొన్నారు, మళ్ళీ సేమ్ కేసు అండి. అది అమ్మాల్సిన ప్రైజు, కొనాల్సిన ప్రైస్ కాదు. అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. 232 దగ్గరకు వస్తే మీరు బై చేయండి, యావరేజ్ చేయండి అండి, లేదంటే కష్టం. నాగేష్ రెడ్డి గారు నమస్కారం. నవీన్ గారు నమస్కారం సార్. సో టీసీఎస్ ఇప్పుడున్న ప్రైస్లో
బై చేయొచ్చా? బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. ఐటీ కంపెనీస్ కూడా మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది, మంచి బజ్ స్టార్ట్ అవుతుంది. ఇవే మార్కెట్ని కొంచెం కొంచెం పుల్ చేస్తున్నాయి. 2400 అబోవ్ వస్తే కొనుక్కోండి. 2600 3000 దాకా టార్గెట్ ఉంది. తంగమలై స్టాక్ పరిస్థితి ఏంటి సార్? శ్రీనివాసరావు గారు, సో మంచి కంపెనీ అండి తంగమలై. ఇది వారంలోనో నెలలో మంత్లీలో ఒక్కసారి 200 300 500 రూపాయలు అట్లా పెరిగిద్ది అనమాట తంగమలై జ్యువెలరీస్. సో అప్పుడు దాకా పడిపోతూ ఉంటుంది. ఈరోజు 580 రూపాయలు లోయర్ సర్క్యూట్ పడ్డది. సో వెయిట్ చేయాలి. ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలండి. సో ఇప్పుడు కంప్లీట్గా ఫాల్ మోడ్లో ఉంది. కుదిరితే 4200 దగ్గర యావరేజ్ చేసుకోండి. కంపెనీ అయితే మంచిదే అండి, కంపెనీ మంచిదే. బట్ కొంచెం ప్రమోటర్స్ చెప్పకూడదు అనమాట. అర్థం చేసుకోండి. సో కేవి రాజ్ కుమార్ గారు, సార్ హాయ్ సార్, హాయ్ అండి. హెచ్డిఎఫ్ ఫుడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి, 5 ఇయర్స్కి టార్గెట్ కూడా చెప్పండి. హెచ్డిఎఫ్ ఫుడ్స్ అది ఏడిఎఫ్ ఫుడ్డా? హెచ్డిఎఫ్ కాదండి, ఏడిఎఫ్ ఫుడ్. పర్వాలేదు. 270 దగ్గర కంపెనీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉందండి. సో సో ఇది ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీ ఫుడ్ సెక్టార్లో అయితే మంచి డిమాండే ఉంది. పర్లేదు, తీసుకోవచ్చు. 275 అబోవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ 320 దాకా టార్గెట్ ఉందండి, తీసుకోవచ్చు. అశ్విని గారు, సార్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ 1244లో 70 షేర్లు తీసుకున్నాను ఎంటీఎఫ్లో. రికవరీ అవుతుందా, యావరేజ్ చేయాలా? సో అశ్విని గారు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎంటీఎఫ్లో తీసుకుంటే మీరు భారీగా ఇదైపోతారు. సో అనవసరంగా ఎంటీఎఫ్లోకి వెళ్ళొద్దు. ఉన్న ఫండ్ మొత్తం మీరు రిస్క్ చేస్తారు, ఎందుకంటే అది క్యాలిక్యులేషన్ మీకు అర్థం కాదు. సో ట్రైనింగ్ తీసుకుంటే తప్ప మీకు అసలు అర్థమయ్యే ఆప్షనే లేదు. ఎంటీఎఫ్ అనేది చాలా మీకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. సో అప్పటికి మీరు కొన్న స్టాకు 1244 హై ప్రైస్లోనే కొన్నారు. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో అది పెరిగినా 1400. ఇది రోజు రోజు వెయిట్ చేయండి. కుదిరితే యావరేజ్ చేసుకోండి. సో యావరేజ్ కూడా 1166 పైకి వస్తేనే యావరేజ్ చేయండి, లేదంటే వద్దు. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. A1 షేర్ రిజల్ట్స్ బాగున్నా షేర్స్ డౌన్ అవుతాయి, ఎనీ రీజన్స్? నేను మీకు చాలా సార్లు చెప్పానండి. సో ఏంటయ్యా అంటే, ఇటువంటి కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేసే, స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఇది ఈరోజే మూమెంట్ వచ్చింది, రోజు కూడా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఏం కాదు, 5 రూపాయలే కాబట్టి ఒక 5000 రిస్క్ చేసి అయితే రిస్క్ అంటే దట్స్ నాట్ సజెస్టబుల్ అనమాట. అమౌంట్ అనేది సజెస్ట్ చేయకూడదు. సారీ టు టేకింగ్ వర్డ్స్ మై బ్యాక్. సో A1 లిమిటెడ్ మీకు కొంచెం రిస్క్తో కూడుకుంది. ఇప్పుడైతే మీరు ఒకవేళ ముందు తీసుకున్నట్టు యావరేజ్ చేసుకోండి అంతే. ఎందుకంటే అందులో ఉన్న ప్రమోటర్స్ అలాంటి వాళ్ళే అండి, అన్నీ బాగా చూపెట్టి నేల నాకిస్తారనమాట. అప్పారావు గారు, సార్ క్విక్ హిల్ టెక్నాలజీ లిమిటెడ్ షేర్ బయింగ్ గుడ్ ఆర్ నాట్? ప్రైస్ చెప్పండి సార్, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయవచ్చా? ప్లీజ్ రిప్లై. అప్పారావు గారు, క్విక్ హిల్ టెక్నాలజీస్ 155 దగ్గర ఉందండి. కంపెనీ ఫండమెంటల్గా బాగాలేదు. మీరు కాకపోతే దీనికి సైబర్ సెక్యూరిటీస్లో ఫ్యూచర్ ఉంది. అంటే ఫ్యూచర్లో జరిగే పనులకి ఇది ఫ్యూచర్ ఉంది కాబట్టి కొనుక్కోవచ్చండి. క్విక్ టెక్నాలజీస్ అనేది కొనవచ్చు. సో నో ప్రాబ్లం, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. టార్గెట్ 300 దాకా ఉంది. నవీన్ గారు, ఐఎఫ్సిఐ ఈ ప్రైస్లో బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. శ్రావణ్ గారు, నమస్తే సార్. నమస్కారం అండి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. కేఎన్ఆర్ హీట్ ఎక్స్చేంజ్ బయింగ్ ప్రైస్ 950, 20% ప్రాఫిట్లో ఉన్నాను. ఎవ్రీడే తగ్గుతుంది, హోల్డ్ చేయాలా ఆర్ సెల్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ చేయండి రమేష్ గారు. రమేష్ గారు డౌట్, 950లో ఉన్నారు కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. సార్ మీ అందరికీ అందుకే ట్రైనింగ్ నేర్చుకోవాలనేదండి, ఎందుకంటే కొనడానికి కొంటున్నారు, ఎక్కడ అమ్మాలో తెలియాలి కదా. సో
మీరు కొన్న ప్రైస్కి చాలా మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. 950 నుండి 120కి. యాక్చువల్గా దీని టార్గెట్ వచ్చే 1300 అండి. సో నియర్లీ అది ఒక 1300కి వెళ్ళే పడిపోయింది అనమాట. మంచి ప్రాఫిట్ వదులుకున్నారు. సో బెటర్ ఏంటి అంటే స్టాప్ లాస్ 1150 స్టాప్ లాస్ని వాడుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మ. పీసీ జ్యువెలర్స్ బై చేయొచ్చా? సో భానుచందర్ గారు బ్రహ్మాండంగా బై చేయొచ్చండి. సో 2 ఇయర్స్కి టార్గెట్ ఏంటి? సో వన్ ఆఫ్ ద జ్యువెలర్ స్టాక్స్లో బెస్ట్ పెన్నీ స్టాక్ అండి, 9 రూపీస్ ఉంది. సో 2 ఇయర్స్కి అయితే 15 టు 200 150 మధ్యలో అవకాశం ఉందండి. 150 కూడా కాదు, 15 to 50 మధ్యలో పెట్టుకోండి. సో బ్యాంగిల్ బూమ్ గారు, ఐఎమ్ హ్యావింగ్ 6 years ఆఫ్ అపార్ ఇండస్ట్రీస్ అట్ ద రేట్ ఆఫ్ 13671. షల్ ఐ యావరేజ్ ఆర్ సెల్? ప్లీజ్ సజెస్ట్ సార్. అపార్ ఇండస్ట్రీస్ మీరు వెయిట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీరు మంచి టార్గెట్ని మిస్ చేసుకున్నారు, 14,000 1500 దాకా. సో ఆల్మోస్ట్ టార్గెట్ అయితే 16,000 దాకా ఉంది. ఖచ్చితంగా ఇది 14,050 1450 బ్రేక్ అయితేనే పెరుగుతుంది. సో మీరు ఏదైనా 14,300 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. దీని టార్గెట్ అయితే 17,000 దాకా, 16,000 17,000 దాకా టార్గెట్ ఉంది. కానీ సో మీరు రిస్క్ అయితే తీసుకోవద్దు. 14,300 అయితే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. గ్రో అదాని పవర్ ఏది బై చేయొచ్చు సార్? అండ్ 3 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి. రెండు బై చేయొచ్చు అండి. నేనైతే గ్రోకే సజెస్ట్ చేస్తాను. 3 ఇయర్స్కి అయితే నేను అబౌవ్ 500 రూపీస్ టార్గెట్ ఇస్తానండి. రెండింటికి 500 to 2000 మధ్యలో. జనగాం కుమార్ సార్, ప్లీజ్ టెల్ మీ ద గ్రో షేర్ ఫర్ 2 ఇయర్స్ టార్గెట్. ఇప్పుడే చెప్పానండి, 300 to 500 మధ్యలో. సో ఆల్మోస్ట్ మీకున్న ప్రతి డౌట్ని క్లియర్ చేశానండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో క్లియర్గా అడగవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో చూశారు కదా, ఈరోజు చాలామంది అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి మన సలహాలు తీసుకోవడానికి ప్రీమియం గ్రూప్లో ఉంది, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి అని చెప్పినా కూడా వినరు. సో ఎందుకు అంటే ఇంకా మనం ఏం చెప్తానండి, మీ పర్సనల్ రీజన్స్ ఎక్కడెక్కడో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూసి పిచ్చి పిచ్చి ట్రేడ్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటారు. సో మీకు డెలివరీలోనే ఒక్క రోజులోనే 2,000 రూపాయలు టచ్ చేసిన స్టాక్ని చూపెట్టామంటే సో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో అందుకే ఆ ప్రీమియం గ్రూప్లో 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఉండాలి అంటే మీకు ట్రైనింగ్ తీసుకోవాలండి. సో ట్రైనింగ్ అనేది రేపు ఆగస్టు నుండి స్టార్ట్ అవుతుందండి. సో ఆగస్టు 1 అంటే రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఆగస్టు 3కి స్టార్ట్ చేద్దాం. 3 days అంటే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సాటర్డే సండేస్ వస్తున్నాయి కదా, అందుకే ఆగస్టు 3 నుండి స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే స్లాట్ బుక్ చేసుకుని, మీకు ఈ మంత్లో కుదరకపోతే నెక్స్ట్ మంత్కైనా ప్లాన్ చేసుకోండి. సో విషయం ఏంటి అంటే, సో ఫస్ట్ ఇది ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి. లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఈ లైవ్కి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, నాకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఇందులో స్టేబుల్ అవ్వాలి, సో నా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ పెంచుకోవాలి అని సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో రండి. కానీ టైం పాస్ పర్సన్స్ వద్దు. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, మీరు మిడిల్ క్లాస్ కానీ ఎన్ని రోజులు ఉంటారు? సో ఇటువంటి విషయాలు తెలుసుకొని ముందుకేస్తే కదా లైఫ్లో గ్రోత్ అనేది ఉండేది. గ్రోత్ లేకుండా మీరు ఎన్ని రోజులు అక్కడే పడుంటారు. సో ఖచ్చితంగా మీరు లైఫ్లో యూటర్న్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి కోర్స్ నేర్చుకోవాలి. సో మీకు ఆగస్టులో కుదరకపోతే సెప్టెంబర్లో జాయిన్ అవ్వండి. సో లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి, ఆన్లైన్ వాళ్ళకైనా ఆఫ్లైన్ వాళ్ళకైనా. సో 5 మెంబర్స్కే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. 100% మీకు జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీ కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆగస్టు, ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు, ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో. సో వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రీమియం గ్రూప్లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. సో ఇటువంటి ఆపర్చునిటీ మీకు మిస్ చేసుకోవద్దు.
ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.